ఒకరోజు వచ్చి యూవి వంశీ ఆహ్, ఆహ్, "డార్లింగ్ ప్రభాస్‌తో సినిమా చేస్తావా?" అన్నాడు. "అదేంటి డార్లింగ్ నేను గోపీచంద్‌తో చేస్తున్నాను. ప్రభాస్‌తో అడుగుతున్నావు ఎందుకు చేయను? అలాంటి ఆపర్చునిటీ వస్తే" అన్నాను. "సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు. ఒకసారి ఎళ్లి కలువు" అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్‌మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా ఆయనతో అంటే అసలు ఆయన్ని చూడటం అనేదే ఒక గాడ్‌ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటది. అంటే ఆహ్, అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎక్సైట్‌మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన 'ప్రేమ కథ' చిత్రానికి 'భలే భలే మగాడివై'కి ఆయన చాలా ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలనుందండి సరదాగా అన్నారాయన. అనంటే, "అయ్యో! తప్పకుండానండి" అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువు అన్నాడు. ఆయన అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు. బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే చే కమిట్ అయిన ప్రొడ్యూసర్ వెనక్కెళ్ళిపోయారు. నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను, నేను కూడా యాక్చువల్‌గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా. డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు. నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను. నేనేదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అనంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడేంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే. మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా. అందుకని సరే తేల్చుకుందాం, ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను. తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా 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 ఈ రాజాసాబ్ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్‌గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్‌కి ఒక ఇమేజ్ ఉంది. ఇలాంటియన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ. అందరికి మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి. ఏంటి నిజంగా నువ్వు ప్రభాస్‌తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను, నా టేబులు కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజాసాబ్ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరమా ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు. అంటే ఆయన ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2:00 ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లెగంగానే రెబల్ గాడ్ని చూపించావు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని వస్తుంది, ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయనకి చూపిస్తా. ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది. నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన. ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. రాత్రి 2:00, 3:00 వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను. మంచి సినిమా ఇవ్వాలి. నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన.